నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పార్టీ సమావేశంలో పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీని వీడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులందరూ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలని ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేయడం చారిత్రక అవసరమని చెప్పారు. టీడీపీలోకి వెళ్లిన వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ త్వరలోనే పార్టీకి తిరిగి వస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులతో, పార్లమెంటు సభ్యులతో, జిల్లా అధ్యక్షులతో అందరితో సుదీర్ఘంగా మంతనాలు జరిపినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి నేను, రాజమోహన్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు చర్చించినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్ణయించారు. మీ మనస్సాక్షిగా దైవ సాక్షిగా మీకు ఏ పార్టీ అయితే బీఫామ్ ఇచ్చి గెలిపించిందో ఆ పార్టీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకుని మనం అందరం గెలిచాం. అందువల్ల తప్పనిసరిగా మీరు మనస్సాక్షిగా ప్రవర్తించండి. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ఈనాడు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇది పొరపాటున మనం తప్పులు చేసినట్టయితే ప్రజాస్వామ్యం మనుగడకే కష్టం వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచేటువంటి అభ్యర్థి ఎవరినైతే ప్రకటిస్తారో ఆ అభ్యర్థికి మనందరి మద్దతు ఇవ్వడంతో పాటు వెళ్లిపోయినటువంటి వ్యక్తులను కూడా మరలా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మనందరం కలిసి రేపు ఈ అభ్యర్థిని ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుని విజయం సాధించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.